చదువు గవర్నమెంట్ జాబే నా లైఫ్ అనుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో వచ్చేసి. ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఎంత చదవనా చదవండి, అయితే లాస్ట్ వచ్చేకి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేది కొంచెం తక్కువ మంది ఉంటారు. ఇన్స్టిట్యూట్ లో బట్టి మీరు చూడాలి ఒకసారి. నేను ఇక్కడ వచ్చేసి కొన్ని వేలలో చూసానండి. కొంతమంది 2 years 4 years 6 years 8 years 10 years నుంచి కూడా ప్రిపరేషన్ లో ఉండే వాళ్ళు చాలా కొన్ని వేలల్లో ఉన్నారనమాట. చదువు ఒకటి అని చెప్పేసుకునేసి జాబ్స్ రాకపోతే సూసైడ్స్ అటెంప్ట్ చేసుకోవడము, లేదంటే ఎక్కడైనా చనిపోవడము, లేదంటే స్లీపింగ్ టాబ్లెట్స్ మింగడము, ఇవన్నీ చేస్తున్నారు. అవసరమా భయం మనకు అవన్నీ కూడా? అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ అందలం ఎక్కట్లేదు, వాళ్ళే కోట్లలో సంపాదించట్లేదు అనమాట. బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్, వాళ్ళలో ఏదైతే స్కిల్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా ఇన్కమ్ రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. గత చరిత్ర చూస్తే, ఇప్పుడు రీసెంట్ గా కానీ గత చరిత్ర చూస్తే ఎంతమంది లేరండి అలా. ఎందుకు 2 sides అటెంప్ట్ చేసుకుంటున్నారు? జాబ్ ఒకటే కాదు కదా, గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు కదా. అది జస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అనమాట. మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే, నాలెడ్జ్ సంపాదించడానికి మాత్రమే అనమాట. అంతేకాని గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు. గత చరిత్ర చూసుకుంటే పేపర్ వేసేవారు వచ్చేసి ప్రెసిడెంట్ అయ్యారు, చాయ్ అమ్మేవారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, రీసెంట్ గా వచ్చేసి పాలు పెరుగు అమ్ముకునే అతను కూడా వచ్చేసి మినిస్టర్ అయ్యారు, మల్లారెడ్డి అన్న. వీళ్ళంతా వచ్చేసి నాకు చదువు లేదని చెప్పేసి, గవర్నమెంట్ జాబ్ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారా? లేదు, వాళ్ళకి ఒక బర్నింగ్ డిజైనింగ్ అనేది ఉందన్నమాట. వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకి ఒక గోల్ ఉంది. దాన్ని మెరుగుపరుచుకున్నారు అనమాట. ఆ స్కిల్ కోసం వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సరే నెవర్ గివ్ అప్. వాళ్ళు అసలు ఆ లక్ష్యాన్ని వదులుకోలేదు అనమాట. దానికోసం ప్రయత్నం చేశారు, అందుకని వాళ్ళు అలా సక్సెస్ అయ్యారనమాట. మీరు కూడా అంతే. నా గవర్నమెంట్ జాబ్ కావాలనే కాదు, లైఫ్ చాలా పెద్దది, మనం చిల్ అవ్వాలంతే గానీ ఈ గవర్నమెంట్ జాబ్స్ రాలేదని చెప్పేసి 2 sides అటెంప్ట్స్ అరేంజ్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. మీకు ఏదైనా అలాంటి ఆపర్చునిటీ కావాలంటే గానీ ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వచ్చేసి నాకు కాల్ చేయండి. ద బెస్ట్ ఆపర్చునిటీ, వరల్డ్ లో ద బెస్ట్ ఆపర్చునిటీ అనేది నేను మీకు పరిచయం చేస్తాను.